వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ఖమ్మం వైరాలో మంత్రి పొంగులేటి సమావేశం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగారెడ్డి. లబ్బాయిక్ హాజ్ సొసైటీ ఆధ్వర్యంలో హాజ్ యాత్రికులకు శిక్షణ. దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని మడిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలియకుండా తొందరపాటుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేపుల వెంకన్న అన్నారు. మడిపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఏనగుట్టలు మాయం చేసి చెరువు కుంటలలో నల్లరేగడి మట్టిని ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా అదే విధిగా మడిపల్లి గ్రామంలో మైనింగ్ మాఫియా చేస్తూ ట్రిప్పుకు 700 నుంచి 800 రూపాయల వసూళ్లకు పాల్పడుతూ గ్రామాల్లోని ప్రజల దగ్గర అధిక మొత్తంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ నిరుపేద పేద మధ్యతరగతి కుటుంబాలకు మట్టి రవాణా చేస్తూ వారి దగ్గర నుండి వసూలుకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటు విషయంపై గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు ప్రజాప్రతినిధులు 400 రూపాయలకే ట్రిప్పు మొనం పోయాలని కోరగా అక్కడ వాగ్వాదంతో గొడవ జరిగిందని అన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు తెలుపగా మడిపల్లి గ్రామ కార్యదర్శి మరియు వీఆర్ఏ వచ్చి మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జేసీబీని అక్కడి నుంచి తరలించడం జరిగిందని తెలిపారు. వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఏం జరిగిందో మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు. కాకపోతే అక్కడ అర్థమైంది ఏంటిది అని అంటే, కిషోర్ రెడ్డి అనే ఒక ఆయన ఊళ్ళోకి రావటం, ఒక 2 వ్యక్తులకు తాపిచ్చి మళ్ళీ అదే ట్రాక్టర్ యజమానులని ఆ టైంలో పంపించటం వల్ల ఇదంతా ఈ సమస్య జరగటం జరిగింది. వాస్తవ పరిస్థితులకు ఏంటంటే, ఇది కావాలని చేసిరు తప్ప ఎవరు దీన్ని కావాలని దాడి మాత్రం మా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదు. వాళ్ళొచ్చి గొడవ చేసారు. ఆ జేసీబీని ఆల్రెడీ మా గ్రామ సెక్రటరీ వాళ్ళ సిబ్బందిని పంపించేసారు. జేసీబీ కూడా వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు దస్తగిరి అనే వ్యక్తి, అక్బర్ అనే వ్యక్తి బాగా తాగి వచ్చి మీరెందుకు పంపిస్తారని చెప్పేసి మాకు మొరం కావాలని చెప్పేసి, వాళ్ళకి వాస్తవానికి మొరం లేదు, ఏది లేదు. ఒక సమస్యను సృష్టించి వాళ్ళు గొడవ పెట్టుకొని, ఆ గొడవలో ప్లస్ ఇంకోటి ఏంటంటే పెనుగులాటలో జరిగింది. వాస్తవానికి ఆయనకు దెబ్బ తగలటం అనేది బాధాకరమైన విషయం. వాస్తవం జరిగింది ఏంటంటే పెనుగులాట. అది పెనుగులాటలో వాళ్ళిద్దరు అయిపోయారు. ఈయన ఒక్కడైపోయాడు. సోమిరెడ్డి అన్నట్టు ఆయన ఒక్కడైపోయాడు, వాళ్ళిద్దరు. దాంట్లో తప్ప మళ్ళీ ఇంకో కార్యకర్త అక్కడ ఉన్న నాయకులు ఆపిరే తప్ప ఎవరు కూడా చేసుకోలేదు. ఈ జడ్పీటీసీ కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు. దీనిలోనే ఇంకొకటి, ఇది ఈ విషయమే కాకుండా ఇంకొక ఆరోపణ కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణ చేశారు. ఫ్లెక్సీలు మాకు మేమే చింపుకొని కేసులు పెట్టారని చెప్పేసి సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు తన కార్యకర్తలకు మంచి చెప్పడానికి బదులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగనన్న చేస్తున్న యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది కోల్డెడ్ బ్లడెడ్ ప్లాంట్ మర్డర్. అదృష్టం బాగుండి దాడి నుంచి బయటపడ్డారు. కేవలం దేవుని ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. జనంలోకి రాకుండా ఆపాలనే ప్లాన్తో ఈ చర్య చేపట్టారు. కానీ ఎవరు జగన్ని ఆపలేరు. ఈ ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వైసీపీ గెలవడం ఖాయం. చంద్రబాబు రాజకీయ సిద్ధాంతంలో ద్వేషం, రెచ్చగొట్టడం వంటి వాటితో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా, మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది.
దానికి తోడు భుజాలు తడుకోవడం వాళ్ళు మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. లబ్బాయిక్ హౌస్ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పవిత్ర యాస యాత్రికుల కోసం కరీంనగర్ ఫంక్షన్ హాల్లో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి వివిధ జిల్లాల నుంచి దాదాపు 200 మంది హౌస్ యాత్రికులు పాల్గొన్నారు. ఇర్ఫాన్ ఉల్ ఖాన్ మాట్లాడుతూ హౌస్ యాత్రికుల కోసం ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మరియు పవిత్ర హౌస్ యాత్ర శిక్షకులు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర హౌస్ యాత్రికులు అల్లా దయ వల్ల క్షేమంగా వెళ్లి వారి కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ज़ियारत मदीना मुनव्वरा के आदाब सीखना मुस्तहब है, लेकिन हम जो हज बैतुल्लाह के लिए सेलेक्ट हो गए ही फर्ज है। उम्रा हमारे ऊपर सुन्नत है, तो उम्रे के फराइज सीखना ये हमारे लिए जरूरी है। ऐसा नहीं है कि हम जो है उनकी तरह ये कहें कि भाई वहां चले गए तो हो जाता। और आपको मैंने सुनाया या नहीं सुनाया नहीं मालूम, इसलिए कि मैं रमजान से पहले भी आपके पास आ चुका हूं। क्या हो जाएगा, मौलिम होता ना बोले। हमारे हैदराबाद में हम लोग हज से वापस आने के बाद हाजियों का एक प्रोग्राम करते और उनसे तासुराती प्रोग्राम रखते कि आप हज में क्या तासुरात थे, हज में आपको। अल्हम्दुलिल्लाह आज लब्बाइक हज सोसाइटी का तीसरा हज तरबेती कैंप करीमनगर फंक्शन हॉल में रखा गया, जिसमें मेहमान खुसूसी मौलाना नियाज अहमद नदवी साहब लखनऊ से और मास्टर ट्रेनर मुफ्ती आसिफुद्दीन नदवी साहब जो हैदराबाद से यहाँ पर आके पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए LED स्क्रीन पे जो सो हाजियों को बताया गया है तफसीलात। और इस हज तरबेती कैंप में मदीना मुनव्वरा और मक्का और उम्रे के ताल्लुक़ से और हज सुविधा ऐप के बारे में और जो सो लॉजिस्टिक के बारे में और इमिग्रेशन के बारे में तफसीलात जो सो यहाँ पर बताया गया। अल्हम्दुलिल्लाह इस प्रोग्राम में तकरीबन करीमनगर और पेद्दापल्ली डिस्ट्रिक्ट के तकरीबन 150 हाजी यहाँ पर हाजिर हुए हैं। अल्हम्दुलिल्लाह हर साल की तरह हम लोग तकरीबन 2014 से ये जो सो हाजियों की खिदमत में लगे हुए हैं और हमारे मास्टर ट्रेनर आसिफुद्दीन साहब भी हर साल यहाँ पर आके बेहतरीन से बेहतरीन अंदाज में जो सो यहाँ पर हाजियों को ट्रेनिंग दे रहे हैं। और हम दुआ करते हैं कि अल्लाह ताला हमारे खिदमत को कबूल करे और जो भी हज को जा रहे हैं अल्लाह ताला इन्हें हज मबरूर अता फरमाए और हज के नेमतों और बरकतों से इन्हें मालामाल फरमाए। भाई सैयद इरफान उल हक लब्बाइक हज सोसाइटी प्रेसिडेंट करीमनगर। अल्हम्दुलिल्लाह लब्बाइक हज सोसाइटी करीमनगर के ज़ेर एहतमाम करीमनगर AC फंक्शन हॉल में एक रोज़ा तरबियती प्रोग्राम में हाज़िरी का मौका मिला। अल्हम्दुलिल्लाह पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए हाजियों को ज़ियारत मदीना मुनव्वरा के आदाब और मामूलात और इसी तरीके से उम्रे का तरीक़ा और हज के 5 दिन की तफसीली रहनुमाई की गई। हज के फ़राइज़ व वाजिबात और इसी तरीके से डे वाइज हाजियों के मामूलात पेश किए गए। अल्हम्दुलिल्लाह जिससे हाजियों ने बहुत सारा फ़ायदा उठाया। अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला हाजियों के हज को आसान फरमाए और कबूल फरमाए। అడ్డతీగల మండలంలో ఎమ్మెల్సీ ఆనందబాబు జోరుగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్సీ ఆనందబాబు గారు అడ్డతీగల మండలంలో దుచ్చుర్తిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ర్యాలీతో వచ్చిన ఆనందబాబు గారికి రాయపల్లిలో బాణసంచా కాల్చి పూలమాలలు వేసి పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆనందబాబు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు డైరెక్ట్ గా వారి అకౌంట్లలో జమ అయ్యాయని, ఈ సచివాలయంలో ₹13 కోట్ల పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జగన్ గారు ముఖ్యమంత్రి చేసి గతంలాగే మన పెన్షన్లు కానీ మన పథకాలు కానీ మన బియ్యం కానీ అన్ని కూడా ప్రభుత్వం జరుగుతున్న ప్రతి పని కూడా మన ఇంటి దగ్గర ఉండే
పూర్తయ్యేలాగే మీ అందరూ కూడా గతంలో మళ్ళీ సాగుతాయి అని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వకంగా అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. అక్కడి నుంచి ఉన్న సచివాలయం కింద నుంచి ఉన్న అక్క అబాబు ఇక్కడ మన గుర్తు, 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 మన గుర్తు. మర్చిపోకండి అందరం, ఎందుకంటే శాసన సభ్యులను, పార్లమెంటు సభ్యులను అనంతవంశీయుడు అనంతబాబు మన బ్రతుకుల వెలుగునిచ్చే సూర్యుడు, కణకణమున జనగలముగా నిలిచిన రణధీరుడు. అన్నా అంటే నేనున్నానంటాడు, ఆపదంటూ వస్తే మీరు పల్లె కదులుతాడు. ఈ కష్టం తీర్చేది తోడుతాడు. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన బీజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన బీజం. అందరిని ఆదరించే అనంత రూపము, యువత భవితలకై చేస్తాడు సాయము. ప్రతిభను ప్రోత్సహించి చూపించును మార్గము, మన్యం చరితలో నాతడో అధ్యాయము. మన్యవడిలో పుట్టిన పులిబిడ్డ, ఈ గిరిజన గడ్డ. మన్యవడిలో పుట్టిన పులిబిడ్డ, ఈ గిరిజన గడ్డ. కంపచోడ వరానికే నీ జననం పూవనం, నీ చల్లని చిరునవ్వే తెచ్చేను సంబరం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. అన్నది వైసీపీ సైన్యం, పేద గుండెకు ధైర్యం, గిరిజన బ్రతుకుల్లో నా మార్పు తెచ్చిన తేజం. జనం కొరకు జగనన్నే సంధించిన వాడ, ప్రతి గుండెకు తోడు నిలిచి అయినాడు ప్రాణ. వైఎస్ఆర్ జ్ఞానం, గిరా గిరా తిరుగుతుంది జ్ఞానం. అబ్బా అయ్యా నేను జగనన్న జ్ఞానం. This song mixed by DJ Drum. పరాని మంచి నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా. సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా. అన్ని రావాలంటే జగనన్న రావాలి, ప్యాను ఓటేసి జగనన్న గెలిపించాలి. This song mixed by DJ Drum. గిరా గిరా తిరుగుతున్న జ్ఞానం, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ జ్ఞానం. This song mixed by DJ. ప్రజలు కూడా ఆడదిలో మండలాఫీస్ రాకుండా
మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర ఉంటే అన్ని పనులు కూడా పూర్తిలాగా ఈ ప్రభుత్వం అడుగులు వేసిందని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉంటాం. అలాగే పెన్షన్ ఇంటికి వచ్చింది. పాటేసావు సరిగా పెట్టుకోమ్మా, సరి బాగలేదు బాబు చూడు, ఇలా బాగా వచ్చింది, ఇలా సరి రావట్లేదు చూసుకో. దేవరుపల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి చెందిన సదాశివం టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కుప్పం నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తూ చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కుప్పం అనగానే చంద్రబాబు, చంద్రబాబు అనగానే కుప్పం అనే విధంగా చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. కుప్పంలో రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
ఏడవాడు నాకు ఆయన ఉండే వరకు మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ 5 సంవత్సరంలో నాకు ఎవరి జరగలేదు. నేను టీ షాప్ పెట్టుకొని బతకలేదు, టీ షాప్ కూడా జరగలేదు. ఇది మా సమస్య ఇది ఉంది. మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు వస్తాక మాకు మంచి అభివృద్ధి జరుగుతుంది కోరుకుంటాము. మేమంతా కలిసి చంద్రబాబు నాయుడిని గెలిపోవాలని కోరుకుంటాము. 1,00,000 ఓటు 1,25,000 ఓటు మేము గెలిపిస్తామని చెప్తూ ఉంటాను. 1,25,000 ఓటు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 అడిగి ఉంటారు. మేము 1,25,000 ఓటు మేము గెలిపిస్తామని చెప్తూ ఉంటాం. నేను ప్రచారంలో తిరుగుతూ ఉంటాను. మన కుప్పం టౌన్ మున్సిపాలిటీలో తిరుగుతూ ఉంటాను. తిరిగి 1,25,000 ఓట్లు గెలిపోవాలని కోరుతూ ఉన్నాము. రాజ్యత పాలన పోవాలని, మన చంద్రన్న గెలివాలని మేము కోరుతూ ఉంటాము. మేము టీడీపీ గెలివాలని చెప్పి మేము కోరుతూ ఉంటాము. మన చంద్రన్ని గెలివాలా. ఈసారి 1,25,000 ఓట్లు గెలిపివ్వాలని మేము కోరుతూ ఉంటాము. ఆయన కోరుతూ ఉండేది 1,25,000 ఓట్లు రావాలని కోరుతూ ఉంటాం మేము. రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు హాస్పిటల్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డివైసీఎం డాక్టర్ ఉషా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఎన్నో విద్యార్హతలు పొంది భారత రాజ్యాంగం నిర్మించి ప్రపంచ దేశాలకు ఆదర్శరాయుడు అయ్యాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు. बाबा साहेब बी.आर. अंबेडकर गार की बोलो, बाबा साहेब बी.आर. अंबेडकर गार की
అంతలా మనిషి ఒకడు అది గన్ను ఏందనుకున్నా అది ఆపరేషన్ థియేటర్లు అంత గట్టిగున్నారేమో ఒక దెబ్బగా పోతుంది. భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే స్టాప్ అంతా రండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.